నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను గాయత్రి. వైనాట్ 175 అంటూ సీఎం జగన్ సిద్ధాంతసభలతో దూసుకువెళ్తున్నారు. అంతే జాగ్రత్తగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా మారుస్తున్నారు. ఈవెన్ సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టి కూడా ఆయన కొత్త ఎమ్మెల్యేలని అలాగే పాత ఎమ్మెల్యేలని తీసుకువచ్చి ఇప్పుడు పోటీ చేస్తున్నారు. మరి ఇది వర్కౌట్ అయ్యే ప్లానేనా? అలాగే నేను ప్రస్తుతం ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నాను. నాతో పాటు వరుపుల సుబ్బారావు గారు ఉన్నారు. ఆయన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రసాద్ని పక్కన పెట్టి ఈయనకి సీట్ ఇవ్వడానికి గల కారణం ఏంటి? మనం చూసాం, ఆయన 6 సార్లు పోటీ చేశారు. ఇది 7వ సారి. 6 సార్లు పోటీలో 2 సార్లు మాత్రమే ఆయన విజయం సాధించారు. అయినా కూడా అంత వయసున్న వ్యక్తికి సీఎం జగన్ సీట్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? 2004, 2014లో ఆయన విజయం సాధించారు. మరి 2024లో ఆయన విజయం సాధిస్తారా? ఈ 4 నెంబర్ అనేది ఆయనకి కలిసి వచ్చే అంశమా? ఆయన మాటల్లో తెలుసుకుందాం రండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. అంటే మిమ్మల్ని ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత మీరు నియోజకవర్గంలో అంటే ఇంతకు ముందు బాగా ఎక్కువ తిరిగారు, ఇప్పుడు కూడా బాగా ఎక్కువ తిరుగుతున్నారు. ప్రజల దగ్గర ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ప్రజల దగ్గర వచ్చే రెస్పాన్స్ అయితే నేను కూడా అంత స్పీడ్గా ఉంటుందని కూడా ఊహించలేదమ్మా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు నాకు ఇన్ఛార్జ్గా ప్రకటించిన తర్వాత గత విధానానికి ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితులు ఈ మార్పు నియోజకవర్గంలో ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు. నిజంగా ఇంత తొందరగా ఇంత మార్పు వచ్చేసిందా? వరపుల సుబ్బారావు గారికి ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత అన్న విధానం అన్నది ప్రతి చోట కూడా మాట్లాడుకునే సందర్భం జరుగుతుంది. చాలా ఉత్సాహంగా ప్రతి వాళ్ళు కూడా నాకు అన్ని రకాలు కూడా మద్దతు ఇస్తున్నారు. ఈవేళ సంఘాల వారీగా యావత్తు జనాలు కూడా ఊరు తరలి వచ్చి తప్పకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో మీకేమో మద్దతు ఇస్తామండి, తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఎంపీ సునీల్ గారిని గెలిపిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మేము చూడాలనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా ఏదో ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వచ్చి జాయిన్ అయ్యే సందర్భం జరుగుతుంది. సుబ్బారావు గారు, అసలు మీ యాక్టివ్నెస్ చూస్తుంటే అసలు మీ వయసు ఎంత అని అడగాలనిపిస్తుంది. నా వయసు అంత ఇంపార్టెంట్ అండి అడగాల? అంటే చాలా ఇంపార్టెంట్. చాలా ఈ important. వయసులో ఇంత యాక్టివ్గా ఉన్నారంటే ప్రజలకు కూడా తెలియాల్సిన విషయం ఇది. నా వయసు వాస్తవం అయితే 81 years అమ్మ. నాకు ఓకే. భగవంతుని దయ వల్ల ఎటువంటి లోటు లేదు, ఎటువంటి ఆరోగ్యానికి ఇబ్బంది లేదు. చాలా యువకుడి కంటే చాలా ఉత్సాహంగా ఉన్నాను, ఉత్సాహంగా తిరుగుతున్నాను. గడప గడప విధానంలో పిల్లలు కూడా తోటి కూడా నడ్డానికి కూడా చాలా ఇదైపోతున్నారు వాస్తవంగా. ఆ రకంగా భగవంతుని కృప వల్ల నా ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా కూడా ప్రతి గ్రామం కూడా పర్యటన చేసే సందర్భం చేసి అంటే మీరు ఏ గ్రామానికి వెళ్ళినా చాలా మందిని మోస్ట్లీ పేరు పెట్టి పిలుస్తారంట. ఏంటి అంటే అంత పరిచయమా, అంత చనువా, అంత జ్ఞాపక శక్తా? నేను ఈ నియోజకవర్గంలో 6 పర్యాలు శాసనసభ్యుడిగా పోటీ చేశానమ్మా. అవును. 1983 నుంచి నేనే పోటీ చేశాను. మా కుటుంబం చూసుకుంటే 10 పర్యాలు పోటీ చేసింది. 50 సంవత్సరాలు మేమే ఇక్కడ పోటీ చేసాము. 6 సార్లు పోటీ చేసిన సందర్భంగా చాలా చోట్ల చాలా ప్రాంతాల్లో చాలా ప్రజానీకంతో నాకు చాలా సన్ని సంబంధాలు ఉన్నాయి. ఈవేళ మరలా నేను 2004లో రాజశేఖర గారి అయ్యవల శాసనసభ్యుడు అయ్యాను. తర్వాత నేను డీసీబీ చైర్మన్ కూడా పనిచేశాను తూర్పుగోదావరి జిల్లాకి. అది అయిపోయిన తర్వాత మరో 99 కూడా నేను మళ్ళీ పోటీ చేయడం కాంగ్రెస్ తరఫున ఓటమి చెందిన తర్వాత రాజశేఖర గారు అయ్యవడం మన కాంగ్రెస్ పార్టీలో జరిగి 2004లో శాసనసభ్యుడు అయ్యాను. మళ్ళీ రాజశేఖర గారి తనైనటువంటి జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత 2014లో కూడా నేను శాసనసభ్యుడిగా గెలిచిన సందర్భం కూడా మనం చేస్తున్నాను. అప్పటి నుంచి కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి చాలా మందితోటి నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందరినీ కూడా నేను ఐడెంటిఫై చేసి పేరుని పెట్టి పిలిచేటువంటి ఒక ఇది నాకు ఇచ్చాడు భగవంతుడు నిజంగా. అంటే ఇప్పుడు చూస్తున్న ఎమ్మెల్యేలు ఎలా ఉంటారంటే వాళ్ళు ఉండేది ఒక ప్లేస్లో, వాళ్ళు పోటీ చేసేది ఒక ప్లేస్లో, కనీసం వాళ్ళు నిజంగా ఆ నియోజకవర్గాల్లో గ్రామాలు కూడా తెలీదు. బట్ ఈ నియోజకవర్గ ప్రజలకి ఇది ఒక ప్లస్ పాయింట్ అయ్యి ఉండొచ్చు. అండ్ ఇంకొకటి సుబ్బారావు గారు, ఇప్పుడు చూస్తుంటే నియోజకవర్గానికి చాలా హామీలు ఇస్తూ ఉంటారు. అలాంటివి ఏమైనా చేయబోతున్నారా మీరు? ప్రత్యేకమైన హామీలు ఏమన్నాయేమో కొన్ని సమస్యలు ఉన్నాయి ఇక్కడ. గతంలో నేను కొన్ని సమస్యలు పరిష్కారం చేశాను. చాలా విధానాలు కూడా అదే నాకు ప్లస్ అయింది. వేళ 2004లో రాజశేఖర గారి హయాంలో ఈ నియోజకవర్గాన్ని నేను చేసిన విధానం ఎవరు ఊహించలేదు. ఒక 5 సంవత్సరాల్లో 48 రోడ్లు పోసానమ్మా, ఒక ఊరి నుంచి ఒక ఊరికి. ఎన్నో చోట్ల మంచినీటి సమస్య పరిష్కారం చేశాను. చాలా గ్రామాల్లో పాపం మంచినీళ్ళు కూడా కటకటాలాడుతుంటే చాలా ప్రాంతాల్లో మంచినీటి సమస్యలు పరిష్కరించే కార్యక్రమం చేశాను. అదే కాకుండా రాజశేఖర రెడ్డి గారి యొక్క విధానాలతోటి ఆయన ఒక కోరిక, ఆయన ఒక ఆలోచన ప్రతి వాళ్ళకి కూడా పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టాడు. దాని మించి వల్ల కూడా పాపం అర్హులందరికీ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా గతంలో ఎప్పుడు ఎవరు ఉంచిన విధంగా కూడా ఇవాళ పెన్షన్ల కార్యక్రమం చేయడం జరిగింది. అదే కాకుండా పక్కా గృహాలు కూడా ప్రభుత్వ పరంగా ఎక్కడా కూడా నా ఆలోచన విధానం
ఈవేళ కదా ఆవేళ కదా ఒకటే నా ఆలోచన. తాటాకిలు అన్నది మాత్రం ఎక్కడ ఏ గ్రామంలో ఉండకూడదని దృక్పథంతో నేను చాలా పర్యాయాలు కూడా చెప్పడం జరుగుతుంది. చాలా గ్రామాల్లో ఆ రకంగా కూడా నేను ఇల్లు కూడా నిర్మించిన సందర్భం కూడా జరిగింది. ఉదాహరణకి మా ఊరే చూసుకోండి, ఒక్కసారి తిరగండి ఎక్కడన్నా తాటాకి ఇల్లు ఉందేమో చూడండి ఒక్కసారి. ఓకే. ఎక్కడ చూసినా పక్కా ఇల్లే. మా పక్క గ్రామాలు కూడా ఉన్నాయి, చూసుకోండి మీరు. ఎక్కడ చూసినా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఇచ్చినటువంటి గృహాల విధానంలో ప్రతి వాళ్ళకి కూడా అర్హులందరూ కూడా గృహాలు కట్టించిన సందర్భం జరిగింది. చాలా ప్రాంతాల్లో పాపం చాలామంది ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే మించి వెళ్ళే చాలా గ్రామాల్లో కూడా పట్టాలు ఇచ్చి వాళ్ళకు కూడా ఒక నీడ కలం చేసే ఉద్దేశంతో అందరికీ కూడా 1,80,000 దాకా కూడా ఆర్థిక సాయం అందించడమే కాకుండా 30,000 దాకా కూడా మీకు లోన్ కూడా ఇస్తాం, కాబట్టి మీరు అందరూ ఇల్లు కట్టుకోండి అని చెప్పేసి ఇప్పుడే వాళ్ళు పట్టాల పంపిణీ కార్యక్రమం కూడా చెప్పడం జరిగింది. అయినా ఈ విధానంలో కూడా ప్రతి కూడా ఉపయోగించుకున్నారు. చాలా ప్రాంతాలు కూడా ఇల్లు కూడా నిర్మించుకునే సందర్భం జరుగుతుంది. అంటే సుబ్బారావు గారు, ఇవన్నీ ఒక ఎత్తు, లబ్ధి పొందడం ఒక ఎత్తు, అభివృద్ధి జరగడం ఇంకొక ఎత్తు. సో ఈ లబ్ధి పొందుతున్నారు కదా ఈ ప్రజలు, వీటి ద్వారా గెలిపిస్తారనుకుంటున్నారా ఈసారి? చాలా ఆశ్చర్యకరమైన విషయం మీరు మాట్లాడుతున్నారు. హ్మ్. లబ్ధి పొందుతున్నారు కాబట్టి ఏమో విశ్వాసం చూపుతున్నారు ఈవేళ. కానీ ఒక ఎక్కడికి వెళ్ళినా సెక్షన్ ఆఫ్ పీపుల్ మాట్లాడేది మాత్రం ఎక్కడ అభివృద్ధి జరగట్లేదు. ఇందులో అభివృద్ధి జరుగుతులేదమ్మా, చెప్పండి. ఒక ప్రాజెక్టు రావట్లేదు, కొత్త కంపెనీలు రావట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు, పోలవరం లేదు, ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు, అవన్నీ ఏం లేవు. పోలవరం గురించి మ్యాక్సిమము జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు. కేంద్రం ఏదో తప్పకుండా నిధులు ఇస్తుందని చెప్పి ఆశపడి విధానంలో ప్రయత్నం చేసే సందర్భం జరుగుతుంది. పోలవరం నుంచి ఎవరో కమిటీ వచ్చి చూసి ఏదో అది లేదు ఇది లేదని చెప్పేసి కొన్ని ఆటంకాలు పెట్టిన అందువల్ల కొంచెం లోటు పరిస్థితి వెనకబడి ఉంటుంది తప్పించి పోలవరం ఉన్నది మాత్రం రాజశేఖర రెడ్డి గారికి ఎంత ఆలోచన ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి అంతకంటే మించి ఆలోచన ఉందమ్మా. తప్పకుండా పూర్తి చేయాలి. 7 లక్షల ఎకరాలకి ఏకంగా పంట కాదు, అన్ని విధాల తాగునీరే కాదు, కరెంటు విధానంలో కూడా తప్పకుండా భవిష్యత్తులో రాష్ట్రం అన్ని విధాల ముందుకెళ్ళని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంచెం చిన్న చూపు విధానంలో చూడడం వల్ల మరి ఈవేళ కొంచెం వెనకబడి సందర్భం చిన్న చూపు జరిగింది. ఎక్కడ చూస్తుందండి? జగన్ ప్రతిసారి ఢిల్లీ వెళ్తున్నారు, కలిసి వస్తున్నారు, స్నేహపూర్వకంగానే ఉన్నారు కదా. అన్నీ అడుగుతున్నారు కదమ్మా, ఢిల్లీ వెళ్తున్నాడు వస్తున్నారు అడుగుతున్నాడు ఆయన. ఉమ్. ఏంటండి అడిగిన దాన్ని కూడా ప్రతిపక్షాలు చెప్పి మాట్లాడి ఆయన గురించి సొంత దానికి వెళ్తున్నాడు తప్పించి రాష్ట్రం గురించి వెళ్తలేదని చెప్పేసి అది ఒక అభియోగం చెప్తున్నారు అస్తమానం. ఉమ్. ప్రతి వెళ్ళినప్పుడు ప్రతి చోట కూడా రాష్ట్ర విధానానికి అన్ని విధాలు దృష్టిలో పెట్టుకుని రాష్ట్రం ముందుకెళ్ళాలి, అన్ని రకాల అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అయినా కేంద్ర ప్రభుత్వంతో ప్రధానమంత్రి గారిని కలుసుకున్నా, అమిత్ షా గారిని కలుసుకున్నా, ఇంకో మంత్రి గారిని కలుసుకున్నా అన్ని విధాలుగా రాష్ట్ర భవిష్యత్తును ఆలోచన చేసైనా అక్కడ మాట్లాడే సందర్భం జరుగుతుంది. ప్రతిపక్షాలు ఏది ఉన్నప్పటికీ కూడా లేనట్టుగా మాట్లాడే సందర్భం జరుగుతుంది ఎక్కడ చూసినప్పటికీ కూడా. అదే అటు ఆలోచన వాళ్ళ పనితీరు, వాళ్ళకు మాట తీరు ఎంత చేసినా ఇక చేయలేదని చెప్తున్నారు. ఈవేళ ఆయన చేసే ప్రతి పథకం మీద చెప్పి మాట్లాడి ఈవేళ మేము పెట్టిన పథకాలు అన్ని పేరు మార్చే చేస్తున్నాడు తప్పించి మేమే పెడుతున్నా ఉన్నారండి. పథకాలు నాళ్ళే పెట్టేశారట. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాపం పేరు మార్చి మాత్రం ఆ పథకాలు అమలు చేస్తున్నాడని చెప్పేసి మాట్లాడే సందర్భం జరుగుతుంది. రాష్ట్రం విధానాలు కూడా దిడిపోయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పరిస్థితి ఆర్థిక విధానం ఉన్నది చాలామందికి తెలుసమ్మా, ఏ రకంగా మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక విధానంలో వెనకబడి ఉన్నామో. ఈవేళ తెలంగాణ ఎంత విధానంలో ముందుకు ఉందని చెప్పేసి ప్రతి వాళ్ళకి తెలిసినటువంటి ఆలోచనే. ఈవేళ మన రాష్ట్రం ఆర్థిక పరంగా కూడా కొంచెం వెసులుబాటు ఉంది. అన్ని విధాలు కూడా భవిష్యత్తులో కూడా మన దాన్ని కూడా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేసే ఆలోచనలో కూడా మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి తెలంగాణ ఆర్థిక పరిస్థితి మన ఆర్థిక పరిస్థితికి ఎక్కడ పొంతం లేదమ్మా. ఒక హైదరాబాదే సరిపోద్దాలి ఇంకా తెలంగాణలో. మనకి మిగతా లేదు కదా ప్రాంతం హైదరాబాద్ లాంటి రాజధాని. రాజధాని పెట్టుకోవడానికి కూడా ఇంకా ఏమీ లేదు కదా. 10 సరైన సంవత్సరాలు విధానంలో సరిపోలేదా పెట్టి ఏపీ రాజకీయ నేతలకి? రాజధాని లేదు పెడదాం ఇచ్చేద్దామంటే ఏదో ప్రతిపక్షాలన్నీ కూడా ఏవో ఆలోచన చేసేసి ఏదో కోర్టుకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఏది ఎక్కడా జరగకుండా ఏది ఇది లేకుండా కూడా ఆటంకాలు పెట్టేసి అవరోధాలు కలిగేసే విధానంలో కూడా. రైట్. అంటే మొన్న జగన్ మాట్లాడుతూ క్లియర్ గా చెప్పారు, చాలా విశాఖలో నేను ప్రమాణ స్వీకారం కూడా చేస్తానని. అయితే విశాఖే కాబోయే రాజధాని? 3 రాజధానులు అమ్మ, ఒక విశాఖే కాదు. కర్నూలు, అమరావతి, విశాఖ 3 రాజధానుల విధానంలో పరిపాలన మనం కొనసాగించుకుందామని చెప్పాడు ఆయన. వైజాగ్ విధానంలో ఒక యూనిట్ విధానం చేసుకుంటే అలాగే అమరావతిలో కూడా అసెంబ్లీ పరిస్థితి విధానం మనం నడుపుకోవడానికి, అలాగే కర్నూలులో కూడా లా అండ్ ఆర్డర్ అక్కడ హైకోర్టులు అన్ని కోర్టులు కూడా పెట్టి అక్కడ న్యాయపరంగా కూడా కొన్ని కార్యక్రమాలు చేయడానికి కూడా 3 రాజధానులకి 3 ప్రాంతాల్లో కూడా అందరికీ అందుబాటులో కార్యక్రమం చేద్దామనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే సందర్భం జరుగుతుంది. అంతే తప్పించి ఆయన ఆలోచన కూడా వక్రీకరించి అన్ని రకాల కూడా ఏదో అయినా వైజాగ్లో కాపురం పెట్టేస్తున్నాడు, అక్కడ ఇది తీసిపోతున్నారని చెప్పేసి సహజమమ్మ. ఎంత మంచి పని చేసినా జరిగే ప్రతిపక్షంలో ఉండబట్టి ఏదో మాట అనవలసిందే. నేనన్నా అదే మాట అంటాను. ఇదే
బంగారం ఇస్తే బంగారం అరకాసు ఇచ్చాడంటే ఏ కాసు ఇస్తే ఏముంది మూట అంటారు. అరకాసు బంగారం ఇచ్చాడంటే అరకాసు ఏమంటే కాసు ఇస్తే మాత్రం ఏముంది మాట అంటాడు. మాట అనుకోవడానికి ఏంటమ్మా ఏం లేదు. జనాలు కూడా ఎలాగ ఉన్నారంటే మేడం గారు, రాత్రి నేను భోజనం పెట్టి కూరలతోటి ప్రొద్దుట మీరు అడిగితే రాత్రి ఏం పెట్టారు వరుపుల సుబ్బారావు మీ కూర అంటే కూడా బుర్ర కొక్కుని మర్చిపోయి అంటున్నారు. ఇదే తిన్నది ఇప్పుడు కూడా నిన్న నైట్ తిన్నదే ఈ రోజు మర్చిపోతే ప్రజలు మర్చిపోతున్నారు. వరపుల సుబ్బారావు 2004లో చేసిన అభివృద్ధి ఇంకా గుర్తుపెట్టుకొని గుర్తుపెట్టుకున్నారు. గ్రేట్ 2024లో ఓటేస్తారా? గ్రేట్ అది ఓకే, చేసిన గ్రేట్. పని అదమ్మా. మరి వేస్తారా ఓటు? డెఫినెట్ మీకు నిన్న అడగడం కాదు, మీరు గ్రామాలు వెళ్ళి అడగండి. రాబోయే రోజుల్లో ఏ రకంగా వరపుల సుబ్బారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నారు, ఏంటి పరిస్థితి అంతగా పరిస్థితి మీకు అతను ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఏమి వచ్చింది ఏంటి అసలు మీరు గతంలో? చెప్పాలంటే సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని ప్రసాద్ని పక్కన పెట్టి వరపుల సుబ్బారావుకి టికెట్ ఎందుకు వచ్చింది? మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఏంటి అసలు? మా ఇద్దరి మధ్య ఏముందమ్మా, మా ఇద్దరి మధ్య అంటే 2019లో నేను చాలా పనిచేసి కష్టపడి పనిచేసాం. 175 సీట్లలో 151 సీట్లు గెలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు ముఖం పరిచయం లేని టికెట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 20,000 పైబడి 25-30,000 గెలిచారు. ఇక్కడ మా అభ్యర్థి మాత్రం అందరం పనిచేస్తే నేనే కాదు ఇంకా కొంతమంది లీడర్స్ ఉన్నారమ్మా, అందరూ పరోక్షంగానో ప్రత్యక్షంగా పనిచేస్తే 4,000 సుమారుతో గెలిచింది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే అభ్యర్థి యొక్క పటుత్వం ఏ రకంగా ఉందో చూడండి. విపరీతమైన గాలి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ సొంత పార్టీ పార్టీ నేతలు గాలి మీరు ఉంటే విమర్శిస్తున్నారే ఎవరు మీరు కొంత పార్టీ విమర్శిస్తలేదమ్మా. మీరు క్యాండిడేట్ గురించి అడిగారు, మీరు గత క్యాండిడేట్ వ్యక్తి నెత్తి ప్రసాద్ మార్చి ప్రసాద్ కదా కేవలం మీరు 4,000 ఓట్ల మెజారిటీతోనే గెలుపొందాడు. గెలిపొందారు. అంటే అభ్యర్థి మీద ఉన్నటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో చూశారు కాబట్టి గతంలో. ఆయన పైన ఇదొక్కటే కాదు, చాలా ఆరోపణలు ఉన్నాయి. మరి క్వారీ చెప్పింది కానీ కదమ్మా, ఓటు కాదు మైనింగ్ కానీ. ఆరోపణలు ఉండడం వల్లే ఈవేళ ఇది నాకు అవకాశం వచ్చిందమ్మా. అతను ఆరోపణల విధానంలోనే గెలిచిన 2 నెలలు నన్ను వదిలేసాడు అతను. 2 మాసాల్లో వదిలేసి ఇంక ఏం మాట్లాడాడంటే చెప్పడానికి కూడా ఇప్పుడు కాదు చెప్పను, అలా మాట్లాడాడు నా మీద. మీకు అర్థమైందా? చాలా ఇదిగా మాట్లాడాడు. అన్నీ తెలుసు, హైకమాండ్ అన్నీ తెలుసు, ఏ రకంగా జరిగిందో పరిస్థితి, ఏ రకంగా నేను పనిచేశాను. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నియోజకవర్గంలో గెలాలంటే ఎందువల్ల మళ్ళీ నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి మంచి అవకాశం ఇచ్చేయడం అన్నది ఏమండి ప్రజలందరూ ఒక అభిప్రాయం. ఇది నాది కాదు, ప్రజల యొక్క చూసిన సలహాలు. ఈ సర్వే విధానంలో చెప్పిన మాటల ప్రకారంగానైనా వరపుల సుబ్బారావుతోనే గెలుస్తారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే నన్ను పరిగణలో తీసుకుని నాకు ఈ అవకాశం ఇచ్చిన సందర్భం మీకు జరిగింది. టికెట్ ఇచ్చారంటేనే మీ పైన నమ్మకం అని క్లియర్గా అర్థం అవుతుంది. కానీ వరపుల సుబ్బారావుకి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ సహకరించాలి, అది ప్రసాద్ అయినా లేదంటే ఇతర వ్యక్తులైనా. ఎలాంటి సహాయం ఉంది మీకు వాళ్ళ దగ్గర నుంచి? ఎవరితోటమ్మా మీ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ వాళ్ళ క్యాడర్ కూడా మీకు అవసరం, వాళ్ళ దగ్గర నుంచి కానీ. కేటర్ అన్నది అందరి దగ్గర లేనే లేదు కదా. నా కేటర్ అమ్మ ఎవరికి అప్పచెప్పాను, నేనే అప్పచెప్పాను కేటర్ని. 6 సంవత్సరాలు పోటీ చేశాను ఇక్కడ నేను. పర్వత సుబ్బారావుకి అప్పచెప్పినా నా కేటర్ని అప్పచెప్పాను, ఇంకోరికి అప్పచెప్పినా నా కేటర్ని అప్పచెప్పాను, పర్వత ప్రసాద్ అప్పచెప్పినా నా కేటర్ని అప్పచెప్పాను. అదే కేటర్ తిరిగి మళ్ళీ నాకు దగ్గరికి రావడం జరిగింది. అది పరిస్థితి అమ్మ. మీ క్యాడరే గత ఎమ్మెల్యేని కూడా గెలిపించింది పర్వత అంటున్నారు. సుబ్బారావు పని చేశానమ్మా నేను ఇంతవరకు. ఎప్పుడు గెలిపించాను, మళ్ళీ ఇప్పుడు ఇతను గెలిపించాను. నా కేటరే. వాళ్ళు ఎవరు కేటర్ ఉన్న మనుషులు ఏం కాదు. ఇప్పుడు నియోజకవర్గ వ్యాప్తంగా ఈసారి నేను పోటీ చేశాను కాబట్టి ఏదో రకంగా 5, 10 మంది, 100 మంది, 1000 మంది నా మీద అభిమానం ఉంటుంది. కేటర్ ఉన్నది ఎవరైనా ఉందంటే నాకే ఉంది ఈ నియోజకవర్గంలో. అదే మా పరిస్థితి. అంటే ఇంత పెద్ద క్యాడర్ని మెయింటైన్ చేయాలన్నా ఇన్నిసార్లు, అంటే మీరు 7వ సారి పోటీ చేస్తున్నారు, చేస్తున్నాను. 7 సార్లు పోటీ చేయాలన్నా చాలా డబ్బు అయితే ఖర్చు అవుతూ ఉంటుంది. మీ ఆస్తి వివరాలు ఏమైనా తెలుసుకోవచ్చా? నా ఆస్తి వివరాలు అయితే చాలా చిన్న సంస్థానమ్మా. నాకు ఉన్నటువంటి ఆస్తి చూసుకుంటే 14 ఎకరాలు నాకు. ఓకే. ఇప్పుడు 14 ఎకరాలతోటి గత ఎలక్షన్కి ఇప్పుడు ఎలక్షన్కి ఎక్కడ పొంతం లేదు వాస్తవంగా. ఆ రోజుల్లో కానీ ఇదే మెయింటెనెన్స్ ఇదే విధానం అయితే కూడా సాధ్యం కాదేమో ఎలక్షన్లో పోటీ చేయడానికి. ఆ వేరే ఏదో కారు పెట్టుకుని జెండాలు పెట్టుకుని ముందుకెళ్ళి పరిస్థితి విధానం జరిగితేనే ఏదో అభిమానించి పార్టీ విధానం చూసుకుని వ్యక్తిని చూసే విధానంలో ఓట్లు వేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు పరిస్థితి అంతా మార్పు అయిపోయింది అంటున్నారు మనల్ని అన్ని రకాలుగా కూడా. మీరు గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారు, మీకు తెలియలేదా పరిస్థితి మారిందని? పరిస్థితి మారిందంటే ఇంకా తెలియదు కదమ్మా. పోటీల్లో రావాలి ఇప్పుడు నేను. పోటీలోకి వచ్చిన తర్వాత ప్రజల అభిప్రాయం లేకపోతే 19లో చెప్తున్నారు కొంతమంది, ఏదో డబ్బులు ఖర్చు పెట్టేశారు, డబ్బులు ఇచ్చేసారు కొంతమంది అని చెప్పేసి మాట్లాడే సందర్భం జరుగుతుంది. మరి ప్రజలకు అభిప్రాయం ఏంటన్నది ఇంకా నాకు తెలియదు. ప్రజల దగ్గరికి వెళ్తే మాత్రం మనకి అనుకుంటే తెలియదు కదమ్మా ఇంకా పూర్తిగాని.
వాళ్ళ ఆలోచన భావం ఎలా ఉందో ఏంటన్నది. సుబ్బారావు గారు అంటే 2004 తర్వాత 2014 మళ్ళీ 2024 24. అంటే దానికి 10 సంవత్సరాలు తేడా. దీనికి ఇప్పుడు దానికి మళ్ళీ 10 10 సంవత్సరాలు తేడా. మరి ఇప్పుడు విజయం ఖాయం అనుకోవచ్చా? విజయం ఖాయం అన్నది నేనే కదమ్మా. డయాస్ మీద మాట్లాడే ప్రతి వక్త కూడా 4 అన్నది మీకు చాలా అదృష్టంగా వస్తుంది. 2004లో గెలిచారు, 14లో గెలిచారు, 10 సంవత్సరాల గ్యాప్లో. మళ్ళీ 10 సంవత్సరాల గ్యాప్ వచ్చింది 14, 24కి. మళ్ళీ మూడో పర్యాయం కూడా మీరే శాసనసభకు గెలుస్తారు, మేము గెలిపించుకుంటాం, ఒక హ్యాట్రిక్ కొడతారు మీరు ఇక్కడ అని చెప్పేసి చెప్పే సందర్భం కూడా తెలియజేస్తున్నాను. అంటే ఏదైనా ఏకగ్రీవంగా అవకాశం ఉంటే మీకే వేస్తామని ఇక్కడ కొంతమంది కూడా మాట్లాడుతూ అన్నారు. ఎందుకంత అభిమానం? దేనికమ్మా? కొంతమంది యూత్ కానీ సంఘాలు కానీ ఏకగ్రీవంగా ఆయనకే ఓట్ చేయాలి అని మేము అనుకుంటున్నామని. అంటున్నా కదమ్మా, వస్తున్నారు కదా, ఇప్పుడు అదే చెప్తున్నాను మీకు. ఉదాహరణ కూడా చెప్పాను కదా, మొన్న మా ఊళ్ళోనే ఎప్పుడు నేను ఊహించలేదు, ఎస్సీ ఆది ఆంధ్రాలకు సంబంధించినటువంటి హరిజనుల సోదరులు అందరూ కూడా మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇంచుమించు 1000 మంది పైబడి ఆరామగా అందరూ వచ్చి వాళ్ళు మద్దతు ఇచ్చారు నాకు. అదే విధంగా కూడా యాదవ సోదరులు కూడా మద్దతు ఇచ్చారమ్మా. ఈ జగనన్న కాలనీలో ఉన్నటువంటి కొంతమంది సోదరులు అందరూ కూడా వచ్చి మొన్న మద్దతు ఇచ్చారు నాకు. ఈవేళ మా నాగవంశీయులు ఎప్పుడు నేను ఊహించలేదు ఎంత ఏకాగ్రీవంగా ఆరామగ సోదరులు అందరూ కూడా తప్పకుండా మీకు ఏకాగ్రీవంగా మేము పనిచేస్తామని చెప్పేసి మాట్లాడే సందర్భం. 6 సార్లు పోటీ చేసిన ఎటువంటి విధానం ఎప్పుడు నాకు ఎదురవ్వలేదు. ఎప్పుడు ఇది ఫస్ట్ వాస్తవం చెప్తున్నాను. అదే కాకుండా ప్రతి గ్రామం నుంచి కూడా 100-200 మంది ఏకంగా ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు ఉన్నటువంటి వచ్చి జాయిన్ అయ్యి తప్పకుండా మీ అంటే మేము ఉంటామని మిమ్మల్ని గెలిపించుకుంటాం, తప్పకుండా మీరు శాసనసభ్యుడు మేము చూస్తామని చెప్పేసి, అలాగే ఎంపీ గారు సునీల్ గారిని కూడా తప్పకుండా మేము అధ్యక్షిస్తామని చెప్పేసి చేసేటి కార్యక్రమం కూడా జరుగుతుంది. నేనే పెద్దపల్లి నుంచి 150 మంది వచ్చారమ్మా. మొన్న జరిగినటువంటి విధానంలో ఈవేళ ఉత్తరకంచి విధానంలో కొంతమంది, అలాగే ప్రతి గ్రామం నుంచి కూడా ఎంతోమంది వచ్చి ఈవేళ నాకు మద్దతు ఇచ్చే సందర్భం జరుగుతుంది. నేను కూడా ఊహించలేదు యథార్థంగా, ఉన్న వాస్తవం చెప్తున్నాను. ఇంత మద్దతు నాకు ఉంటుంది, ప్రజల్లో ఇంత చలనం ఉండి నా మీద ఇంత ప్రేమ చూపిస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత అభిమానం ఉంటుంది అన్న ఉద్దేశం నేనే కూడా ఎప్పుడు ఊహించిన సందర్భం జరుగుతుంది. ఇప్పుడు మా నియోజకవర్గంలో ఎవరు ఊహించిన విధానం నిజంగా కూడా ఎదురు వచ్చే సందర్భం జరుగుతుంది. నేను వెళ్ళగలదమ్మా, మేము 20 మంది వస్తున్నాం, 50 మంది వస్తున్నాం, మా ఊరు నుంచి అండి, మమ్మల్ని ఎప్పుడు రమ్మంటారు అని చెప్పేసి నాకు ఫోన్ చేసేటికి సందర్భం జరుగుతుంది. కాబట్టి అంటే చాలా అభిమానంగా నా మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. తప్పకుండా నేను గెలడానికి మీ వెంటే మేము ఉంటామండి. గతంలో ఎప్పుడు కూడా ఇచ్చిన విధానంలో వేళ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ తీసుకొస్తాం మీకు అని చెప్పేసి మాట్లాడే సందర్భం జరుగుతుంది. అంటే ఈ నియోజకవర్గంలో మీ కుటుంబ సభ్యులు అంటే ఇంటి పేరు గల వ్యక్తులే మీకు పోటీగా వస్తున్నట్టు తెలుస్తోంది. అంటే సత్యప్రభ ఇప్పుడే పోటీగా నేను ముగ్గురిని తయారు చేశాను. మీరే తయారు చేశారు? నేను తయారు చేశాను. గొప్పతనం అదే. ఇక్కడ జనసేన నాయకుడికి ఎంపీపీ చేశాను, నాకు కూడా తిప్పుకుని. అక్కడ చనిపోయిన పాపం మా రాజాకి ఎంపీపీ చేశాను. అక్కడ పర్వత ప్రసాద్ మిస్సెస్ని జడ్పీటీ చేశాను. మీకు అర్థమైందండి? 2004లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. 2009 ఎలక్షన్ వచ్చింది, 4 జడ్పీటీసీలు 4 ఎంపీపీలు ఉన్నారు నాకు 2009లో. నాకు కూడా కాంగ్రెస్ గాలి ఉంది ఓడిపోయాను. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చాడు. నాయకులు ఎవరు లేరు, నాకు జనమే ఉన్నారు, జనం గెలిపించారు. అంటే మీరు జనం ఉన్నారు, నేనే ఎంపీపీ చేశానని అంటున్నారు, కానీ 6 సార్లు పోటీ చేస్తే కేవలం 2 సార్లు విన్ అయ్యారు ఎందుకు? అప్పుడు గాలి పరిస్థితి వేరమ్మా. అప్పుడు తెలుగుదేశం పరిస్థితి ఉంది, మంచి స్పీడ్, ఎంతో స్పీడ్గా పెరిగిట్టింది. అయితే చతికిలు పడ్డది మళ్ళీ పార్టీ చతికిలు పడ్డది బట్టి 2 సార్లు గెలిచాడు రాజశేఖర రెడ్డి గారు. మళ్ళా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాడు 150 సీట్ తోటి. ఏంటమ్మా పార్టీ విధానం ఎల్లకాలలో ఉంటుంది ఏంటండి? 100 సంవత్సరాల చరిత్ర ఉంటే కాంగ్రెస్ పార్టీ చతికిలు పడ్డది ఏంటండి? మేము నువ్వు కూడా ఎంత ఈ దేశంలోని ఏంటండి 100 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ. మీరు ప్రస్థానం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి స్టార్ట్ చేశారు కదా. చేశాను. ఇప్పుడు షర్మిల వచ్చింది, ప్రత్యేక హోదా అంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరి ఆకాంక్ష, ప్రత్యేక హోదా ఇవ్వాలనేది. ప్రత్యేక హోదా ఆకాంక్ష అనుకోండి, మనం అనుకుంటున్నాం అంతే, వాస్తవం అంతే. అంటే ప్రత్యేక హోదా ఉంటే రాష్ట్రానికి చాలా భవిష్యత్తులో మంచి ముందుకు వెళ్ళిపోద్ది. ఎక్కడ లేని మేళ కట్టేసుకోవచ్చు, ఎక్కడ లేని ఇదే చేసేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ పొడవు కోట్లాది రూపాయలు గుమ్మరించేస్తుందని చెప్పేసి మనం అనుకుంటున్నాం. జనాల ప్రత్యేక హోదా గురించి ఏం లేదమ్మా, ఉన్న వస్తుంది చెప్తున్నాను నేను. ఎవడు అడిగాడు ప్రత్యేక హోదా కావాలని? ఎవరైనా కింద స్థాయిలో ఎవరైనా అడిగాడా? అది ఎవరిని అడిగాడా? ఎవరు అడగలేదు. కానీ మనం ఏదో సృష్టించేసుకుని మనం చేసుకుని మనం ఎలాడబడుతున్నాం.
ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదాకి ఇవ్వాలనే ఉద్దేశంలో. ఎవరు అడిగారమ్మా? ప్రత్యేక హోదా గురించి ఎవరన్నా ఎక్కడన్నా మేము ప్రత్యేక హోదా చేయాలన్నా కూడా రోడ్డు మీద ఎక్కడ ఎవరైనా ఉన్నాడా? చెప్పండి, ఎవరైనా చేశారు ఎక్కడన్నా? అంటే సామాన్య ప్రజలు ఎవరు ప్రత్యేక హోదా అడగట్లేదు అసలు అంటున్నారు. అడిగితే అసలు వాళ్ళకి ఆలోచన లేదు. ఓకే. వాస్తవం చెప్పాలంటే, ఉన్న వాస్తవం చెప్పాలంటే ప్రత్యేక హోదా మీద కానీ ఒక అవగాహన కానీ ఒక ఆలోచన కానీ వాస్తవంగా కింద స్థాయిలో ఉన్నవాడికి ఎవరికి కూడా తెలియదమ్మా. ఉన్న వాస్తవం చెప్తున్నాను. ఓకే. ఉన్న విధానం ప్రత్యేక హోదా వల్ల ఏది మేలు జరుగుతుందని మనం చెప్పుకుంటే ఏమో తప్పించి ఈవెంట్ కూడా తెలియదు. ఓకే. అంటే నేను ఇందాక షర్మిల గురించి అడిగాను. అన్న అన్న వదిలిన బాణం అంది షర్మిల. మళ్ళీ బయటకు వచ్చేసింది. ఇప్పుడు విమర్శలు కూడా చేస్తుంది జగన్ పైన. ఏమైనా నెగిటివ్ అయ్యే అవకాశం ఉందంటారా? ప్రతిపక్షం వాళ్ళు ఏం మాట్లాడినా, సొంత పనులు మాట్లాడినా సొంత జనం చెల్లి కదా షర్మిల. జనం అదే అమ్మా, జనం నమ్మే విధానాల్లో, జనం చేసే విధానాల్లో చాలా అరుదు. షర్మిల గారు ఎందుకు బయటకు వచ్చిందన్న ప్రశ్న కూడా జనాలు ఉత్పన్నం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని కాదని ఎందుకు వచ్చేసింది అప్పుడు బయటికి? తెలంగాణ ఎందుకు వెళ్ళిపోయింది? మన ఆంధ్రాలోకి ఎందుకు వచ్చేసింది? ముందు తెలంగాణలో పోయింది, పార్టీ పెట్టేసింది, అక్కడ తిరిగేసింది, ఇది చేసింది. ఏంటమ్మా మళ్ళీ అక్కడ ఉంది, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చింది? మళ్ళీ ఇప్పుడు ఏంటంటే కారణం మీరు చెప్పండి. చెప్పండి. నాకు తెలియదు కదా, అది కారణం నాకు తెలియదు కదా, అది అనుకున్నాను. తెలంగాణలో అక్కడంతా పొమ్మన్నారా? లేకపోతే అక్కడ ఏ రకంగా మనకి ఏం కుదరదని అన్నారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి విధానానికి ఏదన్నా అది ఇక్కడ ఏదో ఇది చేసేస్తుంటే ఆయన ఏదో మనకి పిలిచి ఏమన్నా మాట్లాడతాడనే ఉద్దేశంలో కానీ ఇక్కడికి వచ్చిందా? లేదే సీఎం జగనే ఓట్లు చీలకుండా నువ్వు కూడా రా, నా వ్యతిరేక ఓట్లు నీకైనా పడతాయని ఏమైనా పిలిచారా? ఎవరు? జగన్ గారమ్మా. ఆ. జగన్ గారు పిలిచి ఆలోచన పరిచయ విధానం అనేది ఉంటుందని అనుకోను. ఇదంతా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన, కాంగ్రెస్ పార్టీ యొక్క ఎత్తు. మీరు అన్నారు చూసారా, షర్మిల గారు వస్తే రాజశేఖర గారు అమ్మాయి కాబట్టి ఏదో రకంగా ఇప్పుడు ఎలా కూడా నమ్ముతారు. కొన్ని ఓట్లు కూడా ఎన్నుకొని పడతాయి. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు బ్యాక్ అయిపోతాడు. బ్యాక్ అయిపోయినా సరే కానీ తెలుగుదేశం గెలిచేస్తే చాలు మనకన్నా ఉడిసిన కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. వాళ్ళు గెలాలని కాదమ్మా, ఇప్పుడు వాస్తవంగా గెలాలని అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎదుటోడు ఓడిపోవాలని పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందులో ఎదుటోడు ఓడిపోవాలని పనిచేసే పార్టీ ప్రస్తుతం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ. ఓకే. అది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలని జయంతో పనిచేసే పార్టీ అది. ఎదరు పార్టీ వాళ్ళు గెలాలని. ఏ పార్టీ ఉద్దేశమైనా అదే కదా. టీడీపీ అయినా, జనసేన అయినా, జనసేన బీజేపీ అయినా ఏదైనా ఒకటే. వేరమ్మా. జనసేన టీడీపీ అన్నది మేము గెలుస్తామని చెప్పేసి వాళ్ళు రంగంలో దిగుతున్నారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ మేము గెలుస్తామని దిగుతూ లేదు, ఓట్లు సీలుస్తామని చెప్తున్నారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ చెప్పి మాట్లాడి ఎక్కడైనా మేము గెలుస్తామన్న మాట ఎక్కడైనా అనగలరు వాళ్ళు? కనీసం ఒక డిపాజిట్ తెచ్చుకోగలరని మీరు చెప్పగలరు వాళ్ళు? ఏమి చెప్పలేరమ్మా. కానీ ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి విధానంలో ఓట్లు చేల్చడానికే మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఏకంటగా చెప్తున్నారు వాళ్ళ పరిస్థితి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు స్థిర ప్రభుత్వం ఏర్పడుతూ ఉంటుంది. ఏదైనా కూడా మెజారిటీ. లాస్ట్ టైం చూసాం 151 నియోజకవర్గాలు కైవసం చేసుకుంది వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు అదే స్థాయిలో రిజల్ట్ ఉండే అవకాశం ఉందా? ఎక్కువ రావచ్చా, తక్కువ రావచ్చా? తప్పకుండా అదే స్థాయి కంటే అదనంగా కూడా వచ్చే ఆలోచన ఉందమ్మా. కాబట్టి అంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సమావేశంలో మాట్లాడుతున్నాడు ఆయన. ఈవేళ ప్రభుత్వ పరంగా చాలామంది పోటీ చేసేటువంటి ముఖ్యమంత్రులు అనండి, పార్టీ నాయకులు అనండి, ఒక మేనిఫెస్టో ప్రకటిస్తున్నారు. మేము అధికారంలోకి వస్తే మీకు ఈ కార్యక్రమాలు చేస్తాం, అన్ని విధాలు మీకు న్యాయం చేస్తామని చెప్పి మాట్లాడే సందర్భం జరుగుతుంది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాటలు మాట్లాడటం లేదు. నిజంగా 5 సంవత్సరాలు మీకు ఏమైనా నేను మేలు చేసి ఉంటేనే నాకు ఓటేయండి. నిజంగా మీకు అన్ని రకాల ఆలోచన చేసి నేను మీకు ప్రభుత్వ పరంగా నేను సహాయ సహకారాలు మీ అందరి అవసరాలకు అనుగుణంగా పనిచేస్తే నాకు ఓటేయండి అని అడిగేటువంటి ముఖ్యమంత్రి వల్ల భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారే. మిగతా వాళ్ళందరూ మేము రాబోయే రోజుల్లో మాకు అధికారం ఇవ్వండి, మీకు ఇది అది ఎక్కించేస్తాం, ఇది ఎక్కించేస్తాం, ఫ్లైట్ టికెట్ ఊరినే పంపిస్తాం, లేకపోతే ఒక కాసు బంగారం ఇస్తాం అని మాట్లాడి ఎలక్షన్లోకి వెళ్ళాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ జయంతో ఎడతలేదమ్మా. నేను చేసిన కార్యక్రమాలు మీ అందరికీ కూడా సంతృప్తిగా ఉండి మీరందరూ సాక్రిఫై అయితేనే నాకు ఓటేయండి అని చెప్పి ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి గారు. అది పరిస్థితి. అంటే రాష్ట్రంలో ప్రజలు ఏదో రకంగా లబ్ధి పొందారో అని నమ్మకం. నమ్ముకుని పొందారు అన్ని కదా, బటన్స్ నొక్కారు మరి జగన్. పొందారు కదా, పొందారు. తప్పు అది, పొందలేదన్న మాట ఎవరు అనడానికి లేదు, పొందారు. అంత బలంగా మాట్లాడుతున్నాడంటే ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయన చేసిన కార్యక్రమం మీద ఒక నమ్మకం, ప్రజలు తప్పకుండా విశ్వాసం చూపిస్తారు, అన్ని విధాలు మనం సహకరిస్తారనే ఉద్దేశంతో అయినా అంత దృఢంగా కూడా మాట్లాడే విధానం కూడా మన ముఖ్యమంత్రి చేసే కార్యక్రమం. ఎవరు అలా మాట్లాడారమ్మా? నేను మీకు చేశానని ఓటు నాకు ఏంటి అని కూడా అడగలేము మనం. నేను అడగలేను, మీ ఊళ్ళో నేను పని చేశాను నాకు ఓటు ఏంటి అని చెప్పి అడగలేను నేను. అయితే చెప్తున్నారా ప్రజలు వెళ్ళి నాకు దగ్గర ఇది సమస్య ఉంది, ఇది సమస్య ఉంది అని? సమస్య ఉన్నది చెప్తున్నారు కదమ్మా, సమస్య ఉంది. మేజర్గా ఏం చెప్తున్నారు ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలు? ఈ గతంలో కొన్ని ఈ హౌసింగ్ విధానం కొంచెం చెప్తున్నారు. మా హౌసింగ్ మాకు ఏదో పట్టాలు ఇంకా ఇవ్వలేదండి, పట్టాలు ఇప్పించి మాకు కొంచెం వసతులు ఏర్పాటు చేయండి, ఏదో
కరెంటు మంచినీటి సమస్య ఎటువంటి ఏమైనా చేస్తే మేము ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వస్తామని చెప్పేసి కొన్ని చోట్ల చెప్తున్నారు. కొన్ని చోట్ల మాకు అనుకూల విధానంలో కూడా ఇక్కడ పట్టాలు ఇచ్చారండి. కాబట్టి అక్కడ మాకు ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి కొంతమంది చెప్పేసి కార్యక్రమం జరుగుతుంది. భవిష్యత్తులో తప్పకుండా అన్ని విధాలు అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ఆలోచనతో వేళ ప్రతి వాడికి కూడా అరువులందరూ కూడా పట్టాలు ఇవ్వాలి. ఇచ్చిన పట్టాలను కూడా ఒక్క కలెక్ట్ చేసే విధానంలో రిజిస్ట్రేషన్ చేసి ఈవేళ అందించే కార్యక్రమం చేసేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధానంలో కూడా భవిష్యత్తులో తప్పకుండా అందరికీ కూడా అరువులు ప్రతి ఒక్కరికి పట్టాలు ఇవ్వడం కాకుండా వాళ్ళందరికీ కూడా 1,80,000 రూపాయల నిధులు కూడా వెచ్చించి, అదే కాకుండా లోన్ ద్వారా 30,000 రూపాయలు ఇప్పించి ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేయడానికి తప్పకుండా ముందు రోజుల్లో జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇంకేమైనా సమస్యలు గుర్తించారా మీరు? ఇంకా సమస్యలు ఏమున్నాయో మంచినీటి సమస్యలు ఉంటుంది కొంచెం వేసవికాలంలో. మంచినీటి సమస్య సెంట్రల్ గవర్నమెంట్ జేజేఆర్ అని జల జీవన స్రవంతి అనేది ఒకటి వచ్చింది. చాలా మంచి స్కీమ్ అది. కొంత నిధులు సెంట్రల్ గవర్నమెంట్ అయితే కొంత స్టేట్ గవర్నమెంట్ అవుతుంది. చాలా ప్రాంతాల్లో ట్యాంకులు కట్టారు, ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేస్తున్నారు. అదే కొన్ని చోట్ల ఇంకా కొంచెం ఇదిగా ఉంది. అవి కూడా పూర్తి చేసి ప్రతి గ్రామానికి కూడా ఇంటింటికి కుళాయి ఇచ్చే కార్యక్రమం కూడా భవిష్యత్తులో జరగబోతుంది. సుబ్బారావు గారు, అంటే మీ గురించి ఎంతగా మంచిగా మాట్లాడతారో, అంటే ఓకే, వ్యక్తి చాలా మంచి వ్యక్తి, అందరితోని ఆప్యాయంగా మాట్లాడతారు, ఇంటికి ఎవరు వచ్చినా తినిపించుతారు, వడ్డిస్తారు, ఇలా కూడా మాట్లాడుతున్నారు. కానీ మీరు అధికార పార్టీలో ఉండి వైసీపీ నుంచే విన్ అయ్యి ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది? ఆ ఒక్క నెగిటివిటీ తప్ప ఇంకెక్కువ ఏం వినిపించవు. పార్టీ మారే విధానం ఉన్నది నాకు. నేను స్వతంత్రంగా మారలేదమ్మా. ఒక మీటింగ్ పెట్టాను నేను. చాలామంది మా నాయకులు మా సర్పంచులు అందరూ వచ్చి కనీసం ఏ ఆఫీస్కి వెళ్ళినా మమ్మల్ని కనీసం మర్యాదగా చూస్తలేదండి, ఒక ఇచ్చేస్తారు, కూర్చోమని కూడా చెప్తలేదని చెప్పి చాలామంది ఆవేదన చెప్పుకుంటూ వచ్చేవారు నాకు. అయినా జరిగాని మన అధికారంలో లేవు కాబట్టి మనకి ఇప్పుడు పరిస్థితి ఏం కాదన్న నా ఉద్దేశంలో చెప్పుకుంటూ పోతూ వచ్చాను. ఈవేళ పార్టీ విధానంలో మారినప్పుడు అందరినీ ఒక సమావేశం పెట్టానమ్మా నేను. ఈవేళ మనకి రమ్మని అడుగుతున్నారు, మీరందరూ వేళ అంగీకరిస్తే నేను పార్టీ మారి వెళ్తాను, లేకపోతే మాత్రం నాకు వెళ్ళే ఉద్దేశం లేదంటే అందరూ ఏమన్నారంటే కనీసం మనకు కొన్ని సమస్యలు ఉన్నాయండి, ఆ సమస్యలను మనకి ఏదో ముందుకు వెళ్ళడానికి మాకు అవసరాలు తీర్చుకోవడానికి అన్నా తప్పదు, ఇంకా మనం మారవలసిన అవసరం ఉందని చెప్పేసి చెప్పినందువల్లే ఈవేళ నేను చర్య తీసుకోవడం జరిగింది. తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ తెలుసుకుని జరిగేటువంటి విధానానికి 19లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి దగ్గర జాయిన్ అయ్యి మళ్ళీ నేను పనిచేశాను. దాని మీద గుర్తించడైనా ఒక విషయం కూడా చెప్తున్నాను మీకు. 2009లో నేను ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు రాజశేఖర గారు చనిపోయిన తర్వాత ఎవరైతే చనిపోయారో వచ్చేటువంటి ఓదార్పు యాత్ర కూడా ఒక కార్యక్రమం చేపట్టడం మీద ప్రతి జిల్లాలో కూడా మొట్టమొదటిగా ఈ జిల్లా నుంచి 5 రైతులు వెళ్ళినాం మేము. నేను, చంద్రశేఖర్ రెడ్డి గారు, మన చనిపోయినట్టు మా రాజా అనంతబాబు, చనిపోయినట్టు తోట గోపాలకృష్ణ, మేము 5 ఆయన వచ్చేటువంటి ఓదార్పు యాత్రకి ఎప్పుడు వస్తున్నాడని చెప్పేసి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెడితే అక్కడికి వెళ్ళాము మేము 5 ఆయన. పాపం ఇంకా చాలామంది వస్తారు, కాంగ్రెస్లో కొంతమంది పదవులు కూడా పొందున్నారు. వాళ్ళందరినీ కూడా రమ్మన్నాను, బాబాయ్ వాళ్ళు వచ్చేస్తారు, వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెడదామంటే ఎంత టైం చూసినా రాలేదమ్మా. ప్రెస్ వాళ్ళు మాకు లేట్ అయిపోతుందంటే వార్త రావాలి కదా అంటే తప్పని పరిస్థితులు నన్నే చెప్పామన్నాడు ఆయన. నేనే చెప్పాను ఆయన ఏడియటిని వస్తున్నాడు, ఏ ఏ గ్రామాల్లో తిరుగుతాడు, ఒక ఆయన తీర్పులు మార్పుంటే మళ్ళీ చెప్తానని చెప్పి నేనే ప్రెస్ మీట్ చెప్పాను. 2 రోజులు ఉన్నాడు మా ఇంటి దగ్గర ఆయన. జగన్మోహన్ గారు 2 రోజులు ఉన్నాడు ఓదార్పు యాత్రకు వచ్చి. అది పరిస్థితి. చాలా అభిమానంగా చూసేవాడైనా, చాలా ఇదిగా మాట్లాడే విధానంలో చేసాం. పార్టీ కూడా జగ్గంపేటలో పెట్టించింది, మొట్టమొదటి పెట్టింది జగ్గంపేటలో తోట మా నెహ్రూ గారి కన్సెన్సమ్మ అక్కడే పెట్టాడు పార్టీని. ఆయన మొట్టమొదటి ఉన్న వ్యక్తులు మేమే. ఏదో దురదృష్టం ఆవేళ జరిగినటువంటి సంఘటన పరిస్థితి విధానం అలా జరిగింది కాబట్టి లేదు, దాన్ని సరిపెట్టుకోవడానికే మళ్ళీ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన సందర్భం జరిగింది. అంతేనా, లేదంటే జీవితంలో నెహ్రూ గారు ఏమైనా ఫోర్స్ చేశారా పార్టీ మారు? నెహ్రూ గారు అన్నది విధానం వేరే అనుకోండి, ఇంకా అది మనం అనుకునేది ఏం కాదు. మన పరిస్థితి నెహ్రూ గారు మేము కూర్చొని ఎదురు తోడేళ్ళు అండి. అంటే అదే ఆ చనువు మీద రమ్మని ఏమైనా అడగడం మీద విధానంలో ఇంకా జరిపోయింది కదండి. ఏదో మొత్తం మీద అతను ఎంత రమ్మని జరిగిన ప్రజల అభిప్రాయం కానీ ఇప్పుడు కూడా మళ్ళీ వైసీపీ రావచ్చు, రాకపోవచ్చు, టీడీపీ ఆ కూటమి రావచ్చు, మనం చెప్పలేం ప్రజలు ఏం నిర్ణయిస్తారో అనేది. ఇప్పుడు ఆ కూటమి కనుక వస్తే మళ్ళీ అధికార పార్టీలోకి వెళ్తారా? అసలు ప్రసక్తి లేదమ్మా. నా శాశ్వత జీవితం పదవి ఉన్నా పదవి లేకపోయినా నేనే కాదు, మా పిల్లలే కాదు, మా కుటుంబమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాం. జగన్మోహన్ రెడ్డి తోటే తను సరించే విధానం చేస్తాను తప్పించి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ తప్పు మాత్రం జరిగేటి ప్రసక్తి లేదు. అటువంటి ఆలోచన కూడా కళ్ళ కూడా రాదు. అంటే మీ పిల్లలు అంటే
నెక్స్ట్ సూరిబాబు గారు ఏమైనా పోటీ చేయబోతున్నారా? నెక్స్ట్ రాజకీయంగా మామూలు వస్తాడు, మీకు ఎవరు లేదంటే 2029లో కూడా మీరే పోటీ చేస్తారా? నేనేం చేయనమ్మా. చాలు, భగవంతుడు ఏది ఆయుష్ ఇచ్చాడు, ప్రజల అభిమానం వచ్చింది, చాలా ఆనందిస్తున్నాను. ఆఖరి రోజుల్లో మరో నాకు మంచి అవకాశం వస్తుంది. నన్ను నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి నాకు అవకాశం ఇచ్చాడంటే ఇంక అదే నా గెలుపుకి ముఖ్య కారణం అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. కాబట్టి ఇంకా నేను తప్పించి భవిష్యత్తులో పోటీ చేయను. తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయనకి ఎవరికి ఇచ్చిన 29లో మా అబ్బాయికే కాదు, ఎవరైతే గెలుపు గుర్రాలు కావాలో మెయిన్ అది, ఎవరైతే గెలడానికి అవకాశం ఉందో ఆ రకంగా కూడా అయినా తప్పకుండా చర్యలు తీసుకుంటే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను ఉంటాను. అండ్ ఇక్కడ సునీల్ గారు ఎంపీ క్యాండిడేట్, ఆయన ఒక 3 సార్లు పోటీ చేశారు, ఇది 4సారి. ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయండి? చాలా బాగున్నాయి. ఆయన మీద కూడా సింపతి పాపం కొంత ఉంది ప్రజల్లో. పాపం గతంలో 3 సార్లు చాలా నేరుగా ఓడిపోయిన సందర్భం ఉంది. 3000 మెజారిటీతో అది ఓడిపోయారు. ఓడిపోయి పార్లమెంట్ మెంబర్గా పాపం. కాబట్టి ఆ సింపతి కూడా ఆయన మీద ఉంది. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం, పార్టీ మీద ఉన్నటువంటి ప్రజల యొక్క దృష్టి తప్పకుండా అయినా కూడా చాలా బ్రహ్మాండ మెజారిటీతో గెలుస్తారమ్మా. తప్పకుండా గెలుస్తాడు పార్లమెంట్ మెంబర్గా. రైట్. ఇంకా సుబ్బారావు గారు, ఫైనల్గా మీ నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్తారు? నెక్స్ట్ విజయ అవకాశాల గురించి చాలా స్పష్టంగా చెప్పాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడైతే క్యాండిడేట్గా నేను అనౌన్స్మెంట్ అయిందో ఆ వేళ నుంచి ఈ వేళ దాకా కూడా ఎడతెరిపి లేకుండా ఏ గ్రామం వెళ్ళినప్పుడు కూడా అందరూ కూడా బ్రహ్మాండమైన దాన్ని స్వాగతం పలుకుతూ కూడా తప్పకుండా కూడా మేము ఈ విజయావకాశం మేము గెలిపిస్తుంటాం అని మాట్లాడే సందర్భం జరుగుతుంది. అదేవిధంగా ఇతర పార్టీల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా జాయిన్ అయ్యే సందర్భం జరుగుతుంది. ఇప్పుడు మొట్టమొదటిగా ఇప్పుడు కూడా చాలామంది మాట్లాడే సందర్భం ఒకసారి మీరు తెలుసుకోవాలి. పబ్లిక్కి వెళ్ళి వరపుల సుబ్బారావు గారు రానప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, అతను వచ్చిన తర్వాత ఈ పార్టీ పరిస్థితి అని చెప్పి తెలిస్తే పబ్లిక్లో ఏంటన్నది మీకు అన్నీ తేటతలంగా చెప్తారు. అది పరిస్థితి అమ్మా. ఖచ్చితంగా ఈసారి గెలుపు మీదే అంటున్నారు. నా గెలుపు కాదు, ప్రజలు గెలిపిది, నాది కాదు. ప్రజల యొక్క ఆలోచన, ప్రజల యొక్క నమ్మకం, ప్రజల యొక్క ఆశీస్సులు, ప్రజల యొక్క దీవెనలు, అది వాళ్ళదైతే అంతాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బిజీ షెడ్యూల్లో కూడా టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అమ్మా, చాలా సంతోషం. ఈసారి ఖచ్చితంగా విజయం నాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు వరపుల సుబ్బారావు గారు. అలాగే 151 కంటే, అంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన 151 సీట్ల కంటే ఈసారి ఖచ్చితంగా ఇంకా ఎక్కువ వస్తాయంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వెళ్ళిన ప్రతి చోట కూడా సమస్యలు చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం మీరు ఇప్పుడు పోటీ చేయడం కూడా మాకు చాలా సంతోషంగా ఉందంటూ కూడా ప్రజలు సాధారణంగా ఆహ్వానిస్తున్నట్లు కూడా సుబ్బారావు గారు చెప్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే. Please subscribe Dot News.